ముందుకు సాగాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా మేము సగరులను బీసీ డీలో ఉండడం కారణంగా మా విద్యార్థులకు కానీ మాకు కాలేజీల్లో సీట్లు రావట్లేదు. అదేవిధంగా ఉద్యోగ పరంగా మేము ఆర్థికంగా ఎదగలేని పరిస్థితుల్లో ఉద్యోగాలు రావాలంటే మేము బీసీ డీలో ఉండడం కారణంగా రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 1986లో ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి 166 జీవోను పునరుద్ధరించాలి, లేదంటే మరో జీవోను ప్రవేశపెట్టి సగరులను బీసీ డి నుంచి ఏలోకి వెంటనే మార్చాలని చెప్పేసి మా యొక్క ప్రధానమైనటువంటి ప్రథమ డిమాండ్ ఉంది. అదేవిధంగా మేము సగరులము కులవృత్తి మీద ఆధారపడినటువంటి నిత్య కూలీలుగా ఉన్నటువంటి కార్మికులం ఈ యొక్క కార్మిక బోర్డు ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో కార్మిక బోర్డు చైర్మన్ పదవిని సగరులకు ఇచ్చి ఆ కార్మిక బోర్డుకు ఒక 5,000 కోట్లను కేటాయించి మరి ఒక మా కార్మికుల సంక్షేమం కోసం నిధులు కేటాయించాలని చెప్పేసి రెండవ ప్రధానమైనటువంటి డిమాండ్ గా మేము ఈ ప్రభుత్వం ముందు పెట్టాము. మూడవ డిమాండ్, గత ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 29 జీవోను 59 జీవోగా మార్చి మాకు అన్యాయం చేసిందో ఆ 59 జీవోను సవరణ చేసి ఫెడరేషన్ ఇచ్చినారు, దాన్ని కార్పొరేషన్ కి మార్చాలని రికమెండ్ చేస్తున్నాడు. దానికి సాధారణ ఫెడరేషన్ నుంచి కార్పొరేషన్ కు మార్చడానికి నోటపట్టిలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. నేను ఈ ఫోటోలు ఇక్కడ మీరు అడిగిన ఆ రిక్వెస్ట్ నా లెటర్ మీద మొత్తం అందరూ రాసి గౌరవ రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటున్నా. నేను తీసుకెళ్లి ఆ రోజు హైదరాబాద్ లో లెటర్ తీసుకొని సీఎం గారు అపాయింట్మెంట్ తీసుకొని మీ రాష్ట్ర అధ్యక్షుడిని రాష్ట్రానికి తీసుకెళ్లి సీఎం గారు తీసుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటా. ఆయన లెవెల్ కాబట్టి ఆయన అందించే బాధ్యత తీసుకుంటా. దాంతో పాటు జీవో నెంబర్ 29 దాన్ని మోడిఫికేషన్ చేసి జీవో నెంబర్ 59 తెచ్చిందని చెప్తున్నారు, మార్పు చేయాల్సిందని చెప్తున్నారు. అది కూడా అది కానీ ఈ గవర్నమెంట్ చెప్పిన డిమాండ్స్ అన్ని ఐఏఎస్ఐ కానీ కార్మిక శాఖ సంబంధించిన అన్ని మీరు ఏమన్నా మొత్తం వీడియో డ్రాఫ్టింగ్ చేసి పెట్టండి. నా లెటర్ మీద ఫాలోయింగ్ లెటర్ పెట్టి మిమ్మల్ని తీసుకెళ్లి సీఎం గారు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని తీసుకెళ్తా. దాంతో పాటు ఈ సహాయ సంబంధించిన కమ్యూనిటీ కళ్యాణ మండపం పెండింగ్ ఉన్నట్టుంది, దానికి 50 లక్షలు పూర్తి అయితే చెప్పి మేము డిపార్ట్మెంట్ పంపించేసి మండలంలో ఈ లోకల్ నుండి అందరికీ డిపార్ట్మెంట్ పంపించేసి ఒకసారి అది 40 50